వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎలక్ట్రికల్ లైసెన్స్ అంటే ఏంటిది, ఎలక్ట్రికల్ లైసెన్స్ ఎవరు తీసుకోవాలి, దీంట్లో రకాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎలక్ట్రికల్ లైసెన్స్ వచ్చేసి మనకి వైర్మెన్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, సూపర్వైజర్ వాళ్ళు తీసుకుంటారు. మెయిన్గా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాంట్రాక్ట్లో చేసేవాళ్ళు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఏ గ్రేడ్ ఉంటుంది అండ్ బి గ్రేడ్ ఉంటుంది. సో ఈరోజు మనం వీడియోలో కంప్లీట్గా కాంట్రాక్టర్ లైసెన్స్ గురించి చెప్పుకుందాం. కాంట్రాక్టర్ లైసెన్స్ వచ్చేసి మనము ఏదైనా గవర్నమెంట్ టెండర్లో మనం పార్టిసిపేషన్ చేసినప్పుడు అది 11K వర్క్స్ 30K వర్క్స్ దాని మీద ఆధారం చేసి మనము ఈ కాంట్రాక్టర్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మొదట మనం బి గ్రేడ్ లైసెన్స్ గురించి చెప్పుకుంటే 75 HP 56 kW వరకు మనము ఈ బి గ్రేడ్ లైసెన్స్ ద్వారా మనము గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కానీ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఒక వైర్మెన్ యాడ్ చేయడం జరుగుతుంది. ఈ వైర్మెన్ యాడ్ చేయడం వల్ల మనకి ఇది కాంట్రాక్ట్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కాంట్రాక్ట్ లైసెన్స్ లో మనం వైరింగ్ వర్క్స్, బిల్డింగ్ సంబంధించిన వర్క్స్, నెక్స్ట్ వచ్చేసి మోటార్ వర్క్స్,